హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్. మిత్రులారా, కొందరు ఉత్తర భారత్ దక్షిణ భారత్ అంటూ దేశాన్ని విడగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని, ఇలా దేశాన్ని విభజించే కుట్రలను తాము ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని ప్రధాని నరేంద్ర మోడీ నిప్పులు చెరిగారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మాన సమయంలో రాజ్యసభలో ప్రధాని మాట్లాడారు. ఉత్తరాది దక్షిణాది మా రాష్ట్రం మా పన్నులు అంటూ వ్యాఖ్యానిస్తున్న ఆయా రాష్ట్రాల నాయకులపై మోదీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కొంతమంది మా రాష్ట్రం మా పన్నులు అంటూ మాట్లాడుతున్నారని, అసలు ఇదేం వితండవాదమని ప్రశ్నించారు. దేశాన్ని విభజించే కుట్రలను సహించేది లేదన్నారు. వికసిత్ భారత్ కోసం మోదీ 3.0 అవసరమన్నారు. ఉత్తరాది దక్షిణాది అంటూ నిధుల పంపిణీపై కొందరు నేతలు మాట్లాడడం విడ్డూరమన్నారు. కొందరు కావాలనే దేశాన్ని విడగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రతి రాష్ట్రానికి న్యాయంగా అందాల్సిన నిధులు అందిస్తామని హామీ ఇచ్చారు. నిధుల కేటాయింపులో ఎలాంటి సంకుచితత్వం లేదని, పారదర్శకంగా ఉంటామన్నారు. రాష్ట్రాలపై ఎలాంటి వివక్ష లేదన్నారు. అన్ని ప్రాంతాలను తాము సమానంగా చూస్తామన్నారు. పేదరికం ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకు కాస్త ఎక్కువ నిధులు అవసరమవుతాయని గుర్తించాలని ఆయన హితవు పలికారు. నది మా రాష్ట్రంలో ప్రవహిస్తోంది కాబట్టి మాకే, బొగ్గు మా వద్దనే ఉన్నది కాబట్టి మేమే వాడుకుంటాం, మా రాష్ట్రం మా పన్నులు, ఇలా మాట్లాడితే ఎలా కుదురుతుంది అని సూటిగా ప్రశ్నించారు. ఇండియా అంటే ఢిల్లీ ఒకటే కాదని ప్రధాని మోడీ అన్నారు. నా దేశం అంటే ఢిల్లీ మాత్రమే కాదు, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ కూడా అన్నారు. దేశం అంటే మట్టి కాదని, మన ఐక్యతకు చిహ్నమని వ్యాఖ్యానించారు. ఇండియా అంటే ఢిల్లీ ఒకటే కాదని ప్రధాని మోడీ అన్నారు. నా దేశం అంటే ఢిల్లీ మాత్రమే కాదు, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ కూడా అన్నారు. దేశం అంటే మట్టి కాదని, మన ఐక్యతకు చిహ్నమని వ్యాఖ్యానించారు. ఆయా రాష్ట్రాల అభివృద్ధికి రాష్ట్రాలు ఒక్క అడుగు వేస్తే తాము 2 అడుగులు వేసేందుకు సిద్ధమని వ్యాఖ్యానించారు. కరోనా సమయంలో ప్రపంచం మొత్తం ఓడినా మనం మాత్రమే గెలిచామని ఆయన గర్వంగా చెప్పారు. కరోనా సమయంలో తాను ముఖ్యమంత్రులతో 20 సార్లు సమావేశమయ్యానని గుర్తు చేశారు మోడీ. యువరాజు స్టార్టప్ నాన్ స్టార్టప్గా మిగిలిపోయిందని ప్రధాని మోడీ ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీని ఇప్పటికీ విజయవంతంగా లాంచ్ చేయలేకపోయారని ఆయన చురకంటించారు. యూపీఏ హయాంలో తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తనను టార్గెట్ చేశారని ఆరోపించారు. తాను సీఎంగా ఉన్నప్పుడు కేంద్ర మంత్రులను కలవడానికి కూడా అవకాశం ఇవ్వలేదన్నారు. గుజరాత్ రాష్ట్రాన్ని నాశనం చేసేందుకు కుట్రలు చేశారని ఆయన పార్లమెంటు సాక్షిగా ధ్వజమెత్తారు. చూశారుగా మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే అమూల్యమైన మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే బీవీఆర్ టీవీ అఫీషియల్ అనే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తాను. దిస్ ఈస్ బీవీఆర్ రావు సైనింగ్ ఆఫ్. దక్షిణాది మా రాష్ట్రం మా పన్నులు అంటూ వ్యాఖ్యానిస్తున్న ఆయా రాష్ట్రాల నాయకులు